పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరల్ని వ్యతిరేకిస్తూ నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరల్ని తగ్గించాలని వారు మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకి నిరసనగా శాంతియుత ధర్నాలు చేస్తున్నామని అన్నారు. సంవత్సరానికి 3,390 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడుతుందని తెలిపారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకుడిని టీడీపీ నాయకులు కొట్టి ఊరంతా తిప్పితే జనసేనాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొదుపు చర్యల పేరుతో కూటమి నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే ఇవాళ గుంటూరు పట్టణంలో మేమందరం కలిసి పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా మెమోరాండాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. 113 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో అత్యధిక ధర ఉంది. ఇదే సంపద సృష్టి అంటే, ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజేయుడు కమిషన్లు వచ్చాయితే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చే పెట్రోల్ బంక్లోని కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. ఏమిటి అన్యాయం అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో నెలకి రోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రోజుకి డీజిల్ వల్ల 3.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. డీజిల్ వల్ల 6 కోట్లు భారం పడుతుంది. పోనీ నెలవారీ చూసామంటే 98.7 కోట్లు పెట్రోల్ వల్ల, 180 కోట్లు డీజిల్ వల్ల నెల కలుగుతూ ఉంది ప్రజల మీద భారం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. అదేవిధంగా సంవత్సరానికి లెక్కేస్తే 1,201 కోట్ల రూపాయలు డీజిల్ పైన, అదేవిధంగా 2,000 పెట్రోల్ మీద 2,190 కోట్ల చొప్పున మొత్తం ఇది డీజిల్ మీద మొత్తం కలిసి 3,390 కోట్లు. అంటే